Hare Krishna. Good evening to students, all the students and parents. మాకు చాలా ఆనందం వేస్తుంది. ఏమంటే ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్, 1000 స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ వెల్ ఎడ్యుకేషన్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హ్మ్. మరి కొంతమంది ఇంకా పార్టిసిపేట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఒక 2, 3 రోజుల్లోనే. అయితే మరి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నారన్నమాట. ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి? దీనికి సంబంధించినటువంటి ఆహ్ కొన్ని డీటెయిల్స్ వాళ్ళు మిస్ అయ్యున్నారు. అందుకోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాము. సో, నేను స్టెప్ బై స్టెప్ ఈ ఎగ్జామ్‌ని ఎలా రాయాలి? దీన్ని ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు చూపించడానికే నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో, జాగ్రత్తగా వినండి. నేను నా మొబైల్‌లో స్క్రీన్‌లో షేర్ చేస్తున్నాను. సో, సో దట్ మీకు మొబైల్ ఫీల్ ఎక్స్‌పీరియన్స్ అర్థమవుతుందని చెప్పేసి. మీకు నా స్క్రీన్ కనబడుతుందనుకుంటాను ఇక్కడ. దీంట్లో నేను ఫస్ట్ ఆహ్, మన ఎగ్జామినేషన్ లింక్ ఏదైతే ఉందో, ఆ లింక్ మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మీకు ఈ ఫార్మ్ వస్తుందన్నమాట. ఈ ఫార్మ్‌లోకి వెళ్ళాలని నేను భావిస్తా ఉన్నాను. ఈ ఫార్మ్‌లో మీరు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ కేర్‌ఫుల్‌గా చదవండి ఫస్ట్. ఇన్‌స్ట్రక్షన్స్ పైన ఒక మెయిల్ అడ్రెస్ ఉంది. మీరు ఈ మొబైల్‌లో ఉన్నటువంటి మెయిల్ అడ్రెస్ ఏదైతే ఉందో, ఆ మెయిల్ అడ్రెస్ దాంట్లో మీరు చేయాలన్నమాట. అంటే ఒకవేళ ఈ మెయిల్ అడ్రెస్ కనబడకపోతే సైన్ ఇన్ అని చెప్పేసి ఒక సింబల్ కనబడుతుందన్నమాట. ఈ సైన్ ఇన్ చేయడం ఎందుకంటే, మాకు మీ ఇమెయిల్ అడ్రెస్‌తో అటువంటి పని లేదు. కానీ మేము ఈ మెయిల్ అడ్రెస్ ఎందుకు పెట్టామంటే, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సగంలో కనుక ఉంటే, ఈ మెయిల్ అడ్రెస్ తోటి మళ్ళీ మీరు కనుక లాగిన్ అయితే, అంటే మళ్ళీ కనుక మీరు సైన్ ఇన్ అయితే ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు, మీరు చేసినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయన్నమాట. మీరు సబ్మిట్ చేయకపోయినా సరే, మీతోటి ఉన్నటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఇంతకుముందు పెట్టిన ఆన్సర్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు కనబడతాయన్నమాట. అందుకని ఈ మెయిల్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. అది లేకపోయినా సరే ఇబ్బంది లేదు. మీరు ఒకటే ఆహ్, ఇన్‌స్టాన్స్‌లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే ఏమి ఇబ్బంది లేదన్నమాట. ఓకే. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ చదవండి. ఈ ఫార్మ్ 30వ తారీఖు దాకా ఓపెన్‌లో ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ ఏమన్నా మీకు ఇంటర్నెట్ ఇంటరప్షన్ వస్తే కనుక హ్మ్. ఈ మెయిల్ ఐడీ అనేది పెట్టడం వల్ల అది ప్రోగ్రెస్ సేవ్ అవుతుంది. మీరు ఎన్ని క్వెషన్స్ అయితే ఆల్రెడీ ఆన్సర్ చేస్తున్నారో మీ మెయిల్ అడ్రెస్ వల్ల అది సేవ్ అవుతుంది. ఓకే. ఆన్సర్స్ చేయడం అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిందేంటి? చివరిలో ఐ వాంట్ టు సబ్మిట్ మై ఫార్మ్ అంటే ఈ ఎగ్జామ్ నేను సబ్మిట్ చేయదలుచుకున్నాను అని చెప్పేసి ఒక టిక్ చేయాలి. అది కూడా చూపిస్తాను నేను ఎండ్‌లో. సో, ఈ 3 మేజర్ ఇన్‌స్ట్రక్షన్స్ మేమిచ్చినవి. ఆ తర్వాత మొదటిదొచ్చేసి మీకు పైన కనబడుతున్నటువంటి ఈ వీఈసీ ఎగ్జామ్ కోడ్. ఆ! ఈ వీఈసీ ఎగ్జామ్ కోడ్ అంటే ఏంటి? వీఈసీ ఎగ్జామ్ కోడ్ అంటే హ్మ్, మీరు మీకు గనక నా స్క్రీన్ కనబడుతుంటే, మన ఎగ్జామినేషన్ బుక్‌లెట్ ఉంది కదా! వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ బుక్‌లెట్. ఈ బుక్‌లెట్‌లో ఇది ఫస్ట్ పేజ్ అయితే, దీని వెనకాతల ఈ పైన మేము వీఈసీ ఎగ్జామ్ కోడ్ అని ఒక స్టిక్కర్ ఇచ్చాం. మాకు కొంతమంది మాకు ఇబ్బంది కలిగిందని చెప్పేస్తున్నారు. అయితే మీరు కనుక ఆహ్, వాట్సాప్ ఛానెల్ గ్రూప్‌లో ఉంటే కనుక, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్‌లో ఉంటే గనక, మీరు అడ్మిన్ ఎవరినైనా కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఈ వీఈసీ ఎగ్జామ్ కోడ్ అనేది ఈ పైన కనుక కనిపించకపోతే హ్మ్. సో, ఆ వీఈసీ ఎగ్జామ్ కోడ్ అనేది వీఈసీ 24తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ బుక్‌లెట్‌కి ఏదైతే కోడ్ ఇచ్చారో, ఆ కోడ్ తోటి మీరు దాన్ని ఫిల్ చేయాలన్నమాట. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళకి సెపరేట్ యూనిక్ కోడ్ అనమాట. ఈ కోడ్ ప్రతి బుక్‌లెట్‌కి సెపరేట్ కోడ్ ఉంటుందన్నమాట. సో, ఆ కోడ్‌ని మీ బుక్‌లెట్‌లో ఏదైతే కోడ్ ఉందో, ఆ కోడ్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. సో, వీఈసీ అనేది కూడా క్యాపిటల్‌లో ఉండాలి. ఒకవేళ మీరు కనుక తప్పుగా ఎంటర్ చేస్తే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. నేను కనుక ఆహ్, నేను స్మాల్ ఎంటర్ చేస్తున్నాను. హ్మ్. ఇలా ఎంటర్ చేశాననుకోండి, నాకొక ఎర్రర్ వస్తుంది. ఇలా వచ్చిందంటే ఎర్రర్ వచ్చినట్టనమాట. ఈ ఎర్రర్ వస్తే ఏమని చెప్తుంది? టేక్ ఔట్ యువర్ వీఈసీ బుక్‌లెట్. మీ బుక్‌లెట్ తీసుకోండి. పేజ్ నంబర్ 2లోకి వెళ్ళండి. వీఈసీ ఎగ్జామ్ కోడ్ అని ఉంటుంది. ఆల్ఫాబెట్స్ అనేవి క్యాపిటల్‌లో ఉండాలి. ఆ క్యాపిటల్ తర్వాత 24కి వీఈసీకి మధ్య కూడా ఎటువంటి గ్యాప్ లేదనమాట. సో, ఆ విధంగా గ్యాప్ ఇవ్వమాకండి. కొంతమంది స్టూడెంట్స్ అలా కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న కోడ్‌ని యాస్ ఇట్ ఈస్‌గా మీరు ఎంటర్ చేయండి. సో, నేనేం చేస్తున్నాను ఇప్పుడు క్యాపిటల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. నేను ఎంటర్ చేసి సో, మీరు ఈ నంబర్ వేయకూడదక్కడ. మీరు మీ బుక్‌లెట్‌లో ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ వేయాలి.
ఓకే. తర్వాత మీ ఫుల్ నేమ్ రాయాలన్నమాట. ఈ ఫుల్ నేమ్ మీరు సర్టిఫికేట్‌లో ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ ఫుల్ నేమ్ రాయాలి. తర్వాత మీ తరగతిని చూస్ చేసుకోవాలి. మీ తరగతి 5థ్ నుంచి 10థ్ వరకు మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్ ఇచ్చినారు. నేను 7థ్ క్లాస్ చూస్ చేసుకున్నాను. మీ క్లాస్ నేమ్, మీ క్లాస్ డీటెయిల్ మీరు ప్లీజ్ చూసుకోండి. ఎందుకంటే ఇది కూడా మీ సర్టిఫికేట్ మీద వస్తున్నాను. మీ క్లాసే మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నాం. మీ మొబైల్ నెంబర్ ఎందుకంటే ఇన్ కేస్ మీకేమైనా ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వదలుచుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా ఎవరైతే ప్రైజ్ విన్నర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని నెంబరు ఎవరైతే పికప్ చేస్తారో ఆ నెంబర్ ఇవ్వండి. 10 డిజిట్ మొబైల్ నెంబరు. తర్వాత మీ హ్మ్. నేను రాండమ్ నెంబర్ ఇస్తున్నాను. మీరు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. తర్వాత మీ స్కూల్ నేమ్. మేము ఏ స్కూల్‌లో చిత్తూరులో మేము చేస్తున్నామో ఆ స్కూల్ నేమ్స్ అన్నీ కూడా మేము ఇక్కడ పెట్టున్నాము. ఒకవేళ మీరిక్కడ చూస్ చేసుకోకపోతే మీ స్కూల్ నేమ్ అనేది కనబడకపోవడం అన్ని స్కూల్స్ అన్ని చేశాము. కానీ మీకు దొరకకపోతే ఆధార్ అని చూస్ చేసుకోండి. ఆధార్ అని చూస్ చేసుకున్నప్పుడు మాత్రం మీ స్కూల్ నేమ్ ఇవ్వండి. మీరు కనుక మీ స్కూల్ నేమ్ పైన చూస్ చేసుకుంటే ఇక్కడ ఏమి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ అదర్ స్కూల్ అయితే మనం ఆన్సర్ చేసుకోవాలి. తర్వాత ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫార్మ్ అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్ ఈ ఫార్మ్‌లో. మీ పర్సనల్ డీటెయిల్స్ ఫార్మ్ అన్నమాట. మీ వీసీ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్‌లో స్టార్ట్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ మీరు ప్రెస్ చేశారంటే నేను నెక్స్ట్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనం ఈ ఫార్మ్ నెక్స్ట్ పార్ట్‌కి వెళ్తుందన్నమాట. ఈ పార్ట్‌లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలని ఉన్నాయి. అంటే మీ వీసీ బుక్‌లెట్‌లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ! సో, ఈ ప్రశ్నలకి మీరు సమాధానం చూస్ చేసుకోవాలి. ఆ! సో, ఈ ప్రశ్నలకు సమాధానము తెలుగు, ఇంగ్లీష్‌లో కూడా ప్రశ్నలున్నాయి. తర్వాత ఆప్షన్స్ కూడా తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో ఉన్నాయి. ఎందుకంటే మనం తెలుగు, ఇంగ్లీష్‌లో రెండిట్లో కండక్ట్ చేస్తాము. మీరు ఇచ్చిన వీటిలో మీకు మేము మీ 4 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదైతే ఆన్సర్ అనిపించిందో ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరు ఈ ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకోనుకున్నా సరే మిమ్మల్ని ఎలౌ చేస్తుంది. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియలేదనుకోండి, మీరు తర్వాత ప్రశ్నకి వెళ్లి మీరు ఆన్సర్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఈ ప్రశ్నకి రావచ్చు. సో, ఇక్కడ మీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలన్నీ కూడా మీ బుక్‌లెట్‌లో ఉన్నటువంటి ఈ బుక్‌లెట్‌లో ఉన్న ప్రశ్నలన్నీ కూడా ఇక్కడున్నాయి. సో, మీరు బుక్‌లెట్‌ని కూడా రిఫర్ చేయొచ్చు. భగవద్గీతను రిఫర్ చేయొచ్చు. దేన్నైనా రిఫర్ చేయండి. మీ సరైన ఆన్సర్ ఏదనుకుంటున్నారో ఆ ఆన్సర్ అన్నీ కూడా మార్క్ చేయండి. సో, నేనైతే ఇప్పుడు ఈ ఫార్మ్‌లో అన్నీ మార్క్ చేయట్లేదు. ఏమి మార్క్ చేయట్లేదు. కానీ ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. తర్వాత కింద మీకు 2 బటన్స్ కనబడుతున్నాయి. బ్యాక్‌కి వెళ్తే మీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్‌కి వెళ్తే నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్తారన్నమాట. హ్మ్. సో, ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పాటు హ్మ్. ఈ ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకొక నెక్స్ట్ సెక్షన్ క్రియేట్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. ఈ సబ్జెక్టివ్ ప్రశ్నలేమంటే కొన్నిసార్లు టై బ్రేకింగ్ ఏమైనా వస్తే, ఆ టై బ్రేకింగ్‌లో ఎవరు ఎవరు అంటే మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పిలిచేటప్పుడు ఎలా ఉంటుందో మేము సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఈ 2 ప్రశ్నలిచ్చాము. ఒకటి శిల్ ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మీరు చదివుంటారు ఆ బుక్‌లెట్‌లో. సో, దాని నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఇది మీ పదాల్లో మీ మాటల్లో మీరు రాయాలి. మీరు నోట్‌బుక్‌లో రాసుకొని దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారా? లేదంటే దాన్ని ఎక్కడన్నా టైప్ చేసి పేస్ట్ చేస్తారా ఇక్కడ? అది మీ ఇష్టము. హ్మ్. తర్వాత తెలుగులో కానీ, ఇంగ్లీష్‌లో కానీ రాయొచ్చు. మీకు తెలుగు కీబోర్డ్ అనేది ఉంటే కనుక తెలుగులో రాయండి. లేదంటే ఇంగ్లీష్ కీబోర్డ్ ఉందంటే కనుక ఇంగ్లీష్‌లో టైప్ చేయండి. మీ ఆన్సర్ ఇక్కడ తీసుకుంటుంది. తర్వాత ఇంకొకటేంటి, ఈ కాంటెస్ట్ నుంచి మీరు నేర్చుకుందేంటి అనేది రెండవ సబ్జెక్టివ్ ప్రశ్న. దీనికి కూడా మీరు ఏమేమి నేర్చుకున్నారో, ఏమేమి పాటించదలుచుకున్నారో మీ జీవితంలో దాన్ని ఎంటర్ చేయండి. ఇక తర్వాత నెక్స్ట్ సెక్షన్‌కొచ్చేసి ఈ నెక్స్ట్ సెక్షన్‌లో ఓకే. ఆన్సర్ ఏదో ఇవ్వాలని ఉంటుంది. అందుకని ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే చూడండి. ఆన్సర్ ఏదో ఇమ్మంటుంది. ఇవి కంపల్సరీ క్వెషన్‌ల కింద ఇచ్చారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కొట్టారనుకోండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ లాస్ట్ సెక్షన్‌లో మిమ్మల్ని చెప్తుంది. నా నా పరీక్ష అనేది పూర్తయింది. హ్మ్. ఇక్కడ అడిగారు చూడండి. కింద ఉన్నటువంటి ఏదైతే చెక్ బాక్స్ బటన్ ఉంది. ఈ చెక్ బాక్స్ బటన్ మీరు క్లిక్ చేయాలి. అప్పుడే మీ ఆన్సర్ సబ్మిట్ అవుతాయి. ఆ! దీన్ని క్లిక్ చేయకుండా మనం గనక సబ్మిట్ చేసామంటే సబ్మిషన్ తీసుకోదన్నమాట. చూడండి నేను సబ్మిట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ క్వెషన్ అంటే మీరిక్కడ ఈ టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇచ్చాను టిక్ మార్క్. ఇప్పుడు సబ్మిట్ అయిపోతుంది. ఆ! సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఒక మెసేజ్ కనబడుతుంది. ఈ మెసేజ్ ఏం చూపెడుతుంది? థాంక్ యూ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్. యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ సబ్మిటెడ్. మీరిచ్చినటువంటి మీ ఆన్సర్స్ అన్నీ కూడా మాకు చేరిపోయినవి. రిజల్ట్స్ విల్ బి ప్రాసెస్డ్ బై 15 January, February and will be soon conveyed to the winners of the respective school teachers and winners as well as respective school teachers. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఎగ్జామినేషన్
వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ ఇవ్వబడతాయి. ఎవరికైతే మిగతా మార్క్స్ వచ్చినాయో మేము రిజల్ట్స్ మీకు ఇన్ని మార్కులు వచ్చినాయని అనౌన్స్ చేయట్లేదు. ఎవరైతే ఎగ్జామ్ రాసారో, ఎవరైతే పెర్ఫార్మ్ చేశారో, మినిమమ్ బేసిక్ ఎవరు పెర్ఫార్మ్ చేసినా సరే వాళ్ళందరికీ కూడా మేము సర్టిఫికెట్లు అందజేస్తాం. ఓకే. మీరు పార్టిసిపేట్ చేశారు. మీరు మీ తరపున ఎండీవర్ చేశారు కాబట్టి మేము ఎవరిని కూడా డిస్కరేజ్ చేయదలుచుకోలేదు. నేను కూడా చాలా స్కూల్‌లో చెప్పున్నాను ఏమంటే సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ ద మెడల్ వన్ బట్ ద రేస్ రన్. అంటే మన నిజమైనటువంటి విజయం అనేది దేంట్లో లేదు, మనం గోల్డ్ మెడల్ విన్ అయితేనే లేదు. మనం దాంట్లో పార్టిసిపేట్ చేసిన రేస్ రన్ అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇది కూడా చాలా పెద్ద సక్సెస్. మీకు భగవద్గీత మీ జీవితంలో ఒక మంచి మిత్రుడిగా, స్నేహితుడిగా, సన్నిహితుడిగా మీతో పాటు జీవితాంతం ఉండబోతోంది. సో దానికి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు అనమాట. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ టైమ్ మెనీ ఆఫ్ యూ మైట్ హావ్ టేకెన్ భగవద్గీత. మొదటిసారి సో ఆ విధంగా మాకు వాట్సాప్ గ్రూప్‌లో అంటే కమ్యూనిటీలో కానీ మీరు ఏదైనా రిప్లై చేసినా, లేదంటే మీరు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేసినా, మీ ఏదైతే క్వెరీస్ ఉన్నాయో మాకు అందుతాయి. కానీ ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ప్రాసెస్‌ని ఫాలో అయితే తప్పనిసరిగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. మీకు తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వగలుగుతారు. థాంక్ యూ. హరే కృష్ణ.